అందరికీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీ వరనునను నాటితివా. జీవజలముల ఊటైనా నీ వరనునను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. జీవజలమును ఓటను మనము కలిగి జీవించాలని, అందువలననే ఆయన మనకు దగ్గరగా రావటానికి, ఆ మందిరములో నివసించటానికి, ఆ మందిరములో నివసిస్తూ మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క ఆలోచనను స్థిరపరిచి ఆయనకు మహిమకరముగా మనను జీవింపజేయాలని మరి యాహవే వారు ఎంతో ప్రయాసపడి మనకు ఈ యొక్క మందిరము నిర్మాణ విషయంలో ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియజేస్తున్న విధానం బట్టి ఆ హషంకే మహిమచ్చుడుని గాక. ఈ దినము వాక్యధ్యానము 27వ అధ్యాయము 9వ వచనం. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరలు పొడవు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్క ఉండవలెను. ఈ విధముగా ఆవరణములు మందిరము ఆవరణము కలిగి ఉండాలని, ఆ ఆవరణములు పొడగెంత, హైట్ ఎంత, వెడల్పు ఎంత అనే విషయం కూడా మనకు కులంకుశంగా వివరించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దక్షిణ దిక్కున 100 మూరలు పొడుగు, ఉత్తర దిక్కున 100 మూరలు పొడుగు, అలాగనే 20 స్తంభములు, ఉత్తర దిక్కున 20 స్తంభములు, దక్షిణ దిక్కున 20 స్తంభములు ఎత్తడి దిమ్మెలు కలిగి ఉండాలి. స్తంభములు వంకులు వాటి పెండె బద్దలు వెండివి. పడమటి వెడల్పు 50 మూరలు యవనికలు ఉండవలెను. స్తంభములు, యవనికలు అంటే మనము గజాలు, సెంటీమీటర్లు ఉంటాని మనం కొలుస్తాం కదా, యవనికల్లో అక్కడ కొలుస్తుంది కదా, కాబట్టి యవనికలు. స్తంభములు 3, దిమ్మలు 3. ఆవరణ ద్వారములకు నీల దోముర రక్త వర్ణము గల 20 మూరల తెర. వాటి స్తంభములు 4 మరియు దిమ్మెలు 4 కలిగి ఉండాలని మరి యాహవే వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆవరణపు పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 5 మూరలు. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ ఎత్తడివై ఉండవలెను. దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలి. సాయంకాలం నుండి ఉదయం వరకు దానిని సవరించుటకు, దాన్ని వెలిగించుటకు, ఆరిపోకుండా చూసుకున్నటకు అహరోను కుమారులు పని. ఇది తరతరములకు నిత్య కట్టడం. అహరోను కుమారులకు ఆ పనిని మరి యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో ఆ ప్రదీపమును వెలిగించే పనిని ఇప్పటికీ కూడా వారికి నిత్యమైన కట్టడగా ఇవ్వబడింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ మన మందిరము నిర్మించుకోవాలి, అది హషేం వారి కృప అయితే మరి ఇటు విధముగా ఉండే విధంగా మనం చూసుకొని ముందుకు కొనసాగడం కాక. ఆమేన్.